సంజయుడు లెగిశాడు. సంజయుడు లెగిసి, ధృతరాష్ట్ర, మేము అలిసిపోయాం. ఈసారి నీ భార్య అయిన గాంధారిని, నీ తండ్రి అయిన వ్యాసుడిని కూడా పిలువు. అందరి ముందే నేను మాట్లాడతాను. కాబట్టి ఇక నీతో ఓపెన్గా మాట్లాడటం, నీతో ప్రైవేట్గా మాట్లాడటం అనికి నా దగ్గర, విదురుడి దగ్గర ఇంకో ఓపిక లేదు నాయనా అనగానే అది చూసిన వాళ్ళు, ఈ భీష్ముడు ద్రోణాచార్యుడు ఇద్దరు ఒకళ్ళనొకళ్ళు చూసి నవ్వుకుంటారు. ఇప్పుడు ఒక్కసారిగా కళ్ళు మూసుకోగానే అక్కడికి వ్యాస భగవానుల వారు వచ్చేస్తారు. గాంధారిని లోపల నుంచి చిలికెత్తలు పిలుచుకొని వచ్చి కూర్చోబెడతారు. ఇప్పుడు అక్కడికి వచ్చిన వ్యాస భగవానుడికి ఉన్న కురువృద్ధులందరూ సాష్టాంగ నమస్కారం చేసి అర్ఘ్యపార్ఘ్యాదులు ఇచ్చిన తర్వాత అప్పుడు సంజయుడు, వ్యాస భగవానుడు సాక్షిగా, నీ భార్య అయిన గాంధారి సాక్షిగా నేను నీకు ఇవ్వబోయే ఆఖరి సలహా ఇదేనయ్యా ధృతరాష్ట్ర. నీ కొడుకు చెప్పాడుగా మన వేపేం తక్కువ అని. ఇప్పుడు నేను చెప్తా, నేను గంగేయుడు అయిన భీష్ముడు అంబ చేతిలో చచ్చిపోతాడు. అసలు అంబే పుట్టింది, శిఖండిలాగా పుట్టింది, ద్రుపదుడి దగ్గర పెరిగింది. ఆమె వల్ల భీష్ముడు చచ్చిపోవాల్సినదే, ఎందుకంటే అది రుద్రానుగ్రహం. కాబట్టి నీ ఫస్ట్ వికెట్ భీష్ముడు అంబ వల్ల అవుట్, ఒక వికెట్ డౌన్. ఇప్పుడు ద్రోణాచార్యుడి మీద కొద్దాం. ద్రోణాచార్యుడిని చంపటం కోసమే ఒక కొడుకుని కన్నాడు యజ్ఞం చేసి. ఆ కొడుకు పేరే దృష్టద్యుమ్నుడు. అది విధిలిఖితం, దాన్ని ఎవరూ మార్చలేరు. కాబట్టి ద్రోణాచార్యుడు చచ్చిపోతాడు, దృష్టద్యుమ్నుడు. ఆ దృష్టద్యుమ్నుడు ఎక్కడున్నాడు? పాండవుల వైపు ఉన్నాడు. ఈ ఇద్దరిని ఎవరైతే చంపలేరు అని అనుకుంటున్నారో వాళ్ళిద్దరినీ కూడా సునాయాసంగా చంపేవాళ్ళు దైవానుగ్రహంతో అక్కడ పెరిగారు, అక్కడే ఉన్నారు. ఇక మిగిలిన నీ కొడుకులు, అంటే ఇది నచ్చకపోయినా నేను వ్యాస భగవానుడు సాక్షిగా చెప్తున్నాను ధృతరాష్ట్ర, నీ 100 కొడుకుల్ని భీముడు చంపేస్తాడు. ఒకడే భీముడు నీ 100 కొడుకుల్ని చంపేస్తాడు. ఇక నువ్వు చెప్తున్న సోమదత్తుడు సాత్యకి చంపేస్తాడు. సాత్యకి మామూలు పరాక్రమవంతుడు కాదు. ఇక నువ్వనుకుంటున్న పెద్ద పెద్ద వాళ్ళెవరైతే మిగిలారో, నువ్వనుకుంటున్న జయద్రథుడు, సైంధవుడు, బాహ్లీకుడు, భగదత్తుడు, భూరిశ్రవలు, నువ్వెవరెవరిని చూసి మురిసిపోతున్నావో ఈ 11 అక్షోహిణి సైన్యంలో ఉన్న వాళ్ళందరినీ ఒక్కడే ఒకడు సవ్యసాచైన అర్జునుడు కొట్టేస్తాడు. వీళ్ళందరూ పోగా ఇంకా ఎవరన్నా మిగిలితే శకుని ఇలాంటి వాళ్ళని నకుల సహదేవులు కొట్టేస్తారు. వీళ్ళందరి తర్వాత ఇంకెవరన్నా మిగిలుంటే ఆఖరికి వాళ్ళని ధర్మరాజు కొట్టేస్తాడయ్యా. ఇక కర్ణుడు గురించి వస్తే, నేను ఇవాల్టి వరకు కర్ణుడు అర్జున్ని జయించడం అనేది చూడలా. ఎందుకంటే మేము ఇవాల్టి వరకు కర్ణుడు ఫుల్ ఫ్లెడ్జ్డ్ యుద్ధం చేసిందే చూడలేదు. ఒక కర్ణుడిని పెట్టుకొని యుద్ధానికి రెడీ అవ్వటం అనేది కుక్కతోక పట్టుకొని గోదావరి ఈదటం లాంటిది. కాబట్టి నేను ప్రాక్టికల్గా నీకు చెప్పేశాను.